హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోని ఉన్నారు. ఆయన కొన్ని మనకు ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ ఉండాలి, ఎలాంటి పదార్థాలు వాడితే హెల్తీగా ఉంటామో సార్ని కనుక్కొని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఆయన చూస్తే కనుక సార్, డయాబెటీస్కి నయం కావాలంటే మనం ఇంట్లో చేసుకునే రెమెడీ ఏంటి సార్? చిట్కా చెప్తారా? ఇంట్లో అయినా బయట అయినా మీకు స్లోగా అరిగే ఫుడ్ తినాలా అంటే రైసు గోధుమలు కంప్లీట్గా స్టాప్ చేయాలి డయాబెటీస్ అంటే. ఈ రెండిట్లోన ఈజీగా అరిగిపోయే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో అవన్నీ ఇమీడియట్గా అరిగిపోయి గ్లైకోజన్గా మారి లివర్లో ఎత్తిపెట్టి మజిల్స్లో ఎత్తిపెట్టి దాన్ని ఫ్యాట్గా మార్చి ఆ ఫ్యాట్ని కూడా మొత్తం బాడీలో అంతా ఎత్తిపెట్టి ఇంకా నా వల్ల కాదు అంటే బ్లడ్లోకి గ్లూకోజ్ ఎంటర్ అవుతుంది. అప్పుడు మనం డయాబెటీస్ అంటాం. సో డయాబెటీస్ రావడానికి ముందర అట్లీస్ట్ 5 years ముందర నుంచినే ఒబీస్ కావడము, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడము, ఎక్కువ రైస్ ఐటమ్స్ తినడము, ముఖ్యంగా ఈ షుగర్ వచ్చిన వాళ్ళు చపాతీలు తింటారు, గోధుమలతో చేసిన చపాతీలు. సో చపాతీల్లో ఉండే గ్లూటెన్ అనే పదార్థము మీ ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ ఏవైతే మీకు ఇన్సులిన్ తయారు చేస్తావో ఆ బీటా సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. ఆ బీటా సెల్సే మీకు ఇన్సులిన్ తయారు చేయాలి, అవే డ్యామేజ్ అయితే. అందుకని చపాతీ అనేది డయాబెటీస్ వచ్చిన వాళ్ళు చపాతీ వాడితే, గోధుమలు వాడితే మీరు పర్మనెంట్గా షుగర్ పేషెంట్ అవుతారు. డాక్టర్ బిఎం హెగ్డే గారు క్లియర్గా చెప్పినారు. ఆయన మణిపాల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఫార్మర్. ఆయన చాలా బుక్స్ రాశాడు. ఫారిన్లో అంతా ఆయన బుక్స్ చాలా ఫేమస్ మెడికల్ దీని మీద. అందుకని రైసు గోధుమలు నిలిపేసి ఫిజికల్గా యాక్టివ్గా ఉండడము, పొద్దున్నే 1 hour వాకింగ్ చేయడము, సాయంత్రం 1 hour వాకింగ్ చేయడము, రోజంతా అనవసరంగా బండ్లో కార్లు తిరగకుండా 1 kilometer 2 kilometers నడవడము, మిల్లెట్స్ భోంచేయడం, ముఖ్యంగా హై ఫైబర్ ఉండే పీచు పదార్థం ఉండే మిల్లెట్స్ని తినడము, రాగి జావా, సజ్జలు, జొన్నలు కూడా మిల్లెట్సే. అవి కూడా వాడి తక్కువగా వాడి కొర్రలు, సామలు, ఆరికలు ఇలాంటివి ఎక్కువ వాడడము, తెప్పతీగ కషాయము, కొన్ని రకాల కషాయాలు ఇవి తినడము. మీరు 3 నెలలకు ఒకసారి HbA1c అని టెస్ట్ ఉంటుంది, 3 monthsకి ఒకసారి చేసే చాలు. అది 7 కంటే తక్కువ ఉంటే మీరు ఫ్రూట్స్ తినచ్చు, 6 కంటే తక్కువ ఉంటే మీరు ఆర్గానిక్ బెల్లం కూడా తినచ్చు. సో ఆ రకంగా బాగా వాకింగ్ చేసి లైఫ్ స్టైల్ మార్చుకొని ఊరికే కూర్చోకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు నిలబడుకొని ఉండాలి, నడుస్తూ ఉండాలి. పని ఉండే లేకపోతే నడుస్తూ ఉండాలి. నడిచేది షుగర్కి, బీపీకి బెస్ట్ రెమెడీ వాకింగ్. ఇంకా ఫుడ్ మార్చుకోవడం ఓకే, అది ఎట్లయినా అవసరమే.